వందనాలు. వెల్కమ్ టు క్రైస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు డైలీ గాస్పెల్. ఇవాళ దేవుడు మీతో మాట్లాడబోతున్న వాక్యము ఆది కాండము 26వ అధ్యాయము 28వ వచనము. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణము ఉండవలెననియు. ముందుగా చదివినట్లయితే ఇస్సాకు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన మనకు కనపడింది. ముందుగా ఇస్సాకు గారు ఒక ఊరిలో ఒక బావి తవ్వుతారు. ఆ బావిలో నుంచి నీళ్లు వస్తుంది చూసి ఆ ఊరి ప్రజలు ఇస్సాకు గారితో గొడవపడి ఆ బావిని వారు తీసేసుకుంటారు. మరలా ఇస్సాకు గారు ఇంకో ఊరిలో తవ్వినప్పుడు అక్కడ కూడా నీళ్లు వస్తాయి. ఆ ఊరి ప్రజలు ఆ నీళ్లు రావటం చూసి మరలా ఇస్సాకు గారితో గొడవపడి ఆ బావిని వారు తీసేసుకుంటారు. ఈ 2 సార్లు బావిని తవ్వి నీళ్లు వచ్చడం చూసిన ప్రజలు ఇస్సాకు గారితో గొడవ పడతారు. కానీ ఇస్సాకు గారు నెమ్మది కలిగి దేవుని వైపు చూస్తారు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పక ఇస్సాకు గారితో తోడై ఉన్నాము. మరలా ఇస్సాకు గారు ఇంకో బావిని తవ్వినప్పుడు మరలా నీళ్లు వచ్చుట చూచి ఆ 2 ఊరు ప్రజలు ఇస్సాకు గారితో వచ్చి ఈ మాటలు అంటారు. ముందుగా ఇస్సాకు గారు మీరెందుకు వచ్చారు, మీకు నాకు వేరయ్యింది కదా అన్నప్పుడు వారు ఈ మాటలు అంటారు. దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉండుట మేము చూచితిమి అన్న సాక్ష్యము ఇస్సాకు గారి గురించి వారు చెబుతారు. మనం కూడా ఈ లోకంలో మన అభివృద్ధిని చూసి ఈ లోకంలో ప్రజలు మనల్ని కూడా మనకి ఏదన్నా హాని చేయటానికి చూస్తారు, గొడవ పడటానికి చూస్తారు, మనల్ని త్రోసివేయడానికి చూస్తారు. కానీ మనము ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమాధానం కలిగి మనము దేవుని వైపు చూసినప్పుడు ఇస్సాకు గారికి ఇచ్చిన సాక్ష్యమే దేవుడు మనకు కూడా ఇస్తారు. ఈ చిన్న వాక్యం మీ హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. Please do like, share and subscribe for more updates.